రేపు జిల్లా సాధన కోసం జేఏసీ వారు ఇచ్చిన బంధు పిలుపుకు మన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా అందరూ పాల్గొని బంధు విజయంతం చేయడానికి జేఏసీ పిలుపుకు మనమందరూ సహకరించాలని చెప్పి ఇక్కడున్న పార్టీ వచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు బంధు విజయంతం అవుతుంది. అందరూ ఆకాంక్ష జిల్లా సాధన అనేది అందరూ ఆకాంక్ష, అది నెరవేరాలని చెప్పేసి వ్యక్తిగతంగా మనం అందరూ కోరుకుంటున్నాం. ఎవరు వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నారు. ఒకటి, జేఏసీ నాయకులు పెద్దలు వచ్చారు, ఇక్కడ వాళ్ళకి తెలియజేసేది ఒకటే, జేఏసీలో కూర్చునే వాళ్ళు అక్కడ జరిగే సమావేశంలో మీడియా సమావేశంలో మాత్రం ఏ పార్టీని నిందించుకున్నట్లు చూడాల్సిన బాధ్యత జేఏసీ నాయకుల దగ్గర తెలియజేస్తున్నారు. ఏ పార్టీని నిందించాల్సిన పనిలే, నిందిస్తే ఊరుకోరు మనస్పర్తాలు. అది అక్కడ వచ్చిన నాయకులు ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా చెప్పాలి. నాతో సహా జేఏసీని ఎలా డెవలప్ చేసుకుందాం, మన జిల్లా సాధనకి ఎలా ముందుకు పోదాం అనే ఆలోచన తప్ప మోడీ గారు ఇవ్వలేదు, జగన్ ఇవ్వలేదు, చంద్రబాబు ఇవ్వలేదు అనే మాట రాకూడదని చెప్పేసి నా కోరిక. ఎందుకంటే మనం ఆ కాంట్రవర్షన్లో పోతే మన జిల్లా సాధన చేసుకోలేము. కాంట్రవర్షన్లోకి పోతే జిల్లా సాధన చేసుకోలేము. మనం చేసుకోవాల్సిన అందరినీ కాళ్ళు పట్టుకుందాం. మనకు జిల్లా కావాలి, అందరినీ కాళ్ళు పట్టుకుందాం, ఎవరికన్నా కాళ్ళు పట్టుకుందాం. జిల్లా కావాలి. మన జిల్లా అయితే మన పశ్చిమ ప్రాంతం బాగవుతుంది, మన భవిష్యత్తు పిల్లలు కానీ చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఒక ఆలోచనతో మనం ముందు పోవాలి. కానీ నేను అది చేసినా నువ్వు ఇది చేసినావు అని చెప్పేసి అనే సమస్య వద్దు. గతం ఈ రోజు ఈ నిమిషం నుంచి మనం ఎలా పోరాడాలనే ఉద్దేశంతోనే ముందుకు పోవాలని చెప్పేసి జేఏసీ పద్ధతులకి తెలియజేస్తాం. ఎందుకంటే దాదాపు 23-24 రోజులుగా వాళ్ళు కష్టపడుతున్నారు. 1-2 తూర్లు మేము దానికి మేము పోయి అటెండ్ అయ్యాము. అక్కడ జరిగిన పరిణామాలను బట్టి ఆ రోజు పెద్దలు లేరు కాబట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాము. ఆ రోజు 2 పెద్దలు నగరమాయ సార్ లేరు, అశోక్ అన్న లేడు, వీరేష్ ఉండలేదు. నాకు తెలిసి ఆ రోజు వీరేష్ ఉన్నట్టున్నాడు. మీతో అదే అశోక్ లేదు, తర్వాత వచ్చి ఉంటారు. అందరూ లేరు కాబట్టి ఇప్పుడు పెద్దలు, ఎందుకంటే ఒక ఉన్నతంగా చదివిన వాళ్ళు పెద్దలు వచ్చినారు కాబట్టి వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఫ్యూచర్ లో అలాంటి ఆలోచన ఎవరికి రాకున్నట్లు చూసుకోవాలని చెప్పి జేఏసీ పెద్దలకు వేడుకుంటూ, మీనాక్షి నాయుడు అన్న గారు ఆదేశాలు కానీ అదే ఉండేది. ఆయన కానీ ఆ రోజు వచ్చినప్పుడు మీనాక్షి నాయుడు ఏం చెప్పాడు, ఆయన చెప్పింది మనం అందరూ కలిసి కట్ చేయాలి. నేను సాయి ప్రసాద్తో మాట్లాడతా, జయనాథ్ మాట్లాడతా, అందరితో నేను ఈ 5 నియోజకవర్గాల్లో అందరు నాయకులతో, ప్రతిపక్షంలోతో మన రూలింగ్ ఉన్న వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి ఆ రోజు పెద్దలు చెప్పారు. ఆ రకంగా ముందుకు పోతే మనం ఏదైనా సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రోజు గారు అన్న అదే పని మీద పోయిన సాయంత్రం 5:30 మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ తర్వాత వీలైతే ఈ రోజు రేపు సీఎం గారు కానీ కలిసే అవకాశం ఉంది. అన్న కానీ సోదరుడు ఎమ్మెల్యే పాలసాతి గారు కానీ మా జిల్లా అధ్యక్షుడు కానీ ఇదే పని మీద ఉన్నారు. అక్కడి నుంచి ఏ రకంగా ఏమొస్తుందో కానీ మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఈ బంధుకు తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బంధులో విజయవంతంగా పాల్గొంటాం. ఇంకా మాకేదైనా మీరు పని చెప్తే, రేపు జరగడానికి పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జేఏసీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.